అందాల నటుడు, సోగ్గాడు ఈ పేర్లు వింటే మనకు గుర్తొచ్చే మొదటి ముఖం శోభన్ బాబుగారు. వెండితెరపై ఆయన చిరునవ్వు చిందిస్తే చాలు థియేటర్ల ముందు మహిళా ప్రేక్షకులు క్యూ కట్టేవారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి ధృవతారల మధ్య తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకున్న నటుడు ఆయన. అయితే శోభన్ బాబుగారి గురించి మనందరికీ తెలిసింది ఒక అందాల నటుడిగా మాత్రమే. కానీ ఆ గ్లామర్ వెనుక ఒక అద్భుతమైన విజనున్న బిజినెస్ మ్యాన్ ఉన్నాడని, సినిమా ఇండస్ట్రీలో ఎవరూ ఊహించని రీతిలో 1,000 కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించారని ఎంతమందికి తెలుసు? అసలు చెన్నై లాంటి నగరంలో శోభన్ బాబుగారు అన్ని 100 ఎకరాల భూములను ఎలా కొనగలిగారు? ఒక నటుడు రియల్ ఎస్టేట్ కింగ్గా ఎలా మారారు అన్న ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో క్లారిటీగా చెప్పుకుందాం. సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ఇక్కడ ఈ రోజున్న వైభవం రేపుండదు. ఎంతో మంది స్టార్ హీరోలు తమ కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు కోట్లు సంపాదించి ఆ తర్వాత సినిమా నిర్మాణం చేపట్టి లేదా విలాసాలకు అలవాటుపడి చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులతో కన్నుమూసిన సందర్భాలు మనం ఎన్నో చూశాం. కానీ శోభన్ బాబుగారు వీరందరికీ భిన్నం. ఆయన చాలా ప్రాక్టికల్గా ఆలోచించే వ్యక్తి. తన కళ్ల ముందే ఎంతో మంది గొప్ప నటులు పేదరికంలోకి జారిపోవడం చూసిన శోభన్ బాబుగారు తాను మాత్రం అలా అవ్వకూడదని ఒక బలమైన నిర్ణయం తీసుకున్నారు. అదే రియల్ ఎస్టేట్ పెట్టుబడి. అప్పట్లో సినిమా హీరోలు సంపాదిస్తే సొంతంగా స్టూడియోలు కట్టేవారు లేదా ల్యాబ్స్ పెట్టేవారు. కానీ శోభన్ బాబుగారు మాత్రం భూమిని నమ్మారు. ఆయన ఒక మాట తరచుగా చెప్పేవారు, మనం భూమిని నమ్మితే ఆ భూమి మనల్ని ఎప్పుడూ మోసం చెయ్యదు అని. 1960, 70వ దశకాల్లో శోభన్ బాబుగారికి ఒక్కో సినిమాకు వచ్చే పారితోషికం చాలా తక్కువ. కానీ ఆయన ఆ వచ్చిన డబ్బులో మెజారిటీ భాగాన్ని భూముల మీద పెట్టుబడి పెట్టేవారు. అప్పట్లో మద్రాసు నగరం అంటే కేవలం మౌంట్ రోడ్, టీ నగర్ పరిసర ప్రాంతాలే. కానీ శోభన్ బాబుగారు అప్పట్లో నగరం వెలుపల ఉన్న షోలింగనల్లూర్, కాంచీపురం రోడ్డు వంటి ప్రాంతాల్లో 100 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అప్పట్లో ఆ ప్రాంతాలు అడవిలా ఉండేవి. అక్కడ కనీసం మనుషులు కూడా తిరిగేవారు కాదు. అయ్యా, అక్కడ ఏం చూసి అంత భూమి కొంటున్నారు అని అడిగిన వారికి ఆయన నవ్వుతూ, భవిష్యత్తులో ఇక్కడే నగరం ఉంటుంది అని చెప్పేవారు. ఆయన విజన్ ఎంత గొప్పదంటే ఈరోజు చెన్నైలో ఐటీ హబ్గా వెలుగొందుతున్న షోలింగనల్లూర్లో మెజారిటీ భూములు ఒకప్పుడు శోభన్ బాబుగారివే. ఆయనకు అక్కడ దాదాపు 600 ఎకరాలకు పైగా భూమి ఉండేదని ఇండస్ట్రీలో ప్రచారంలో ఉంది. కేవలం షోలింగనల్లూర్ మాత్రమే కాదు, చెన్నై శివార్లలోని అనేక ప్రాంతాల్లో ఆయన 1000 ఎకరాల భూమిని సేకరించారు. శోభన్ బాబుగారికి ఒక అలవాటుండేది. షూటింగ్ లేని సమయంలో లేదా ప్యాకప్ చెప్పిన వెంటనే ఆయన తన కారులో వెళ్లి తాను కొన్న భూములను చూసుకునేవారు. ఆ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేయించడం, అది ఆక్రమణకు గురికాకుండా చూసుకోవడం కోసం ఆయన ఒక ప్రత్యేకమైన టీంను కూడా మెయింటైన్ చేసేవారు. శోభన్ బాబుగారి ఆర్థిక క్రమశిక్షణ గురించి మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే ఆయన ఎప్పుడూ అప్పులు చేసేవారు కాదు. తన దగ్గర ఉన్న డబ్బుతోనే భూమి కొనేవారు. అలాగే ఆయన ఎప్పుడూ సినిమాలు నిర్మించలేదు. సినిమా తీయడం అంటే జూదమాడటమే, అందులో సంపాదించిన డబ్బు మళ్లీ సినిమాకే పోతుంది అని ఆయన నమ్మేవారు. అందుకే ఇతర హీరోలు స్టూడియోలు కడుతుంటే ఆయన మాత్రం భూమిని బంగారంగా మార్చుకున్నారు. శోభన్ బాబుగారి సలహాతోనే నటుడు మురళీమోహన్ గారు కూడా రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టారు. ఒకసారి మురళీమోహన్ గారు శోభన్ బాబుగారిని కలిసి, అన్నయ్య, నేనొక స్టూడియో కడదామనుకుంటున్నాను అని చెబితే శోభన్ బాబుగారు, పిచ్చివాగా, స్టూడియో కడితే మెయింటెనెన్స్కే నీ సంపాదనంతా అయిపోతుంది. దాని బదులు ఆ డబ్బుతో భూమి కొను. నువ్వు పడుకున్నా ఆ భూమి విలువ పెరుగుతూనే ఉంటుంది అని హితవు పలికారు. అదే ఈరోజు మురళీమోహన్ గారిని కూడా ఒక పెద్ద వ్యాపారవేత్తగా నిలబెట్టింది. శోభన్ బాబుగారి రిటైర్మెంట్ నిర్ణయం కూడా ఆయన ఆర్థిక విజన్కు నిదర్శనం. 1996లో వచ్చిన హెలో గురు సినిమా తర్వాత ఆయన ఇక చాలు అని సినిమాలకు స్వస్తి పలికారు. గ్లామర్ ఉన్నప్పుడే తెరమరుగు అవ్వాలని, తన ముసలితనాన్ని ప్రేక్షకులు చూడకూడదని ఆయన భావించారు. సినిమాల నుండి తప్పుకున్న తర్వాత ఆయన పూర్తి సమయం తన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని చూసుకోవడానికే కేటాయించారు. అప్పటికే ఆయన కొన్న భూముల విలువ 100 రెట్లు పెరిగిపోయింది. చెన్నైలో ఐటీ కంపెనీలు రావడం, నగరం విస్తరించడంతో శోభన్ బాబుగారు ఒక్కసారిగా 1,000 కోట్ల అధిపతి అయ్యారు. ఆయన ఆస్తుల విలువ ఈ రోజు లెక్క కట్టడం ఎవరి వల్ల కాదు. కొన్ని అంచనాల ప్రకారం ఆయన ఆస్తుల విలువ కేవలం చెన్నైలోనే 10,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంటుంటారు. ఆయన చనిపోయే వరకు ఎంతో వినమ్రంగా ఉండేవారు. ఒక సాదాసీదా రైతులా తన పొలాల్లో తిరిగేవారు. తన పిల్లలకు కూడా ఆయన అదే క్రమశిక్షణను నేర్పించారు. ఈ రోజు శోభన్ బాబుగారి వారసులు ఆ రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోగా వచ్చి వ్యాపారవేత్తగా ఒక చరిత్రను లిఖించిన శోభన్ బాబుగారి ప్రయాణం నేటి తరం నటులకు ఒక గొప్ప పాఠం. సంపాదన ముఖ్యం కాదు, ఆ సంపాదనను సరైన మార్గంలో పెట్టుబడి పెట్టడం ముఖ్యం అని నిరూపించిన సోగ్గాడు నిజంగానే రియల్ ఎస్టేట్ రారాజు.
ఇదండి శోభన్ బాబు గారి రియల్ ఎస్టేట్ సామ్రాజ్యం వెనుక ఉన్న అసలు రహస్యం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన సినిమా విశేషాల కోసం మా న్యూస్ మంత్రా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.